నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంటే, మీకు తెలుసు నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని. ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. అత్యద్భుతమైనటువంటి పొజిషన్‌కి నేను ఈరోజు వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు ఏదో విధంగా మన జన్మభూమి రుణం తీర్చుకోవటం అనేది ప్రతి మనిషికి కర్తవ్యం ఇది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక నేను ఈరోజు వచ్చాను. మీరు చూస్తున్నారు జయదేవ్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అనేది. మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇటుక పెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రీని ఆ రోజును అక్కడ పెట్టారు రూరల్ ప్లేస్లో. 16 నుంచి 17 20 వేల మంది ఎంప్లాయీస్ ఉండుంటారు. 20 వేల కుటుంబాలు అంటే 80 వేల మంది భార్య భర్త 2 పిల్లలు అంటే 80 వేల మందికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఈ వ్యక్తి కేవలం కక్షతో ఒక వ్యక్తిని వేధించారు. ఇవన్నీ చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం.